అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనసట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుల మీద విపరీతమైన పోలీస్ ఆంక్షలు విధించడం చూసాం మనం. సాక్షాత్తు జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వమని బార్డర్స్లో ఆపేశారు పోలీసులు. పోలీసులు విధించిన ఆ ఆంక్షల్ని గౌరవిస్తూనే రాజకీయ పార్టీలని నడుపుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్యటనకి వెళ్ళినా సరే పోలీసులు పెట్టిన ఆంక్షల్ని తొంగలో తొక్కేస్తున్నారు. సో పోలీసు వారు ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడతారు అంటే లా అండ్ ఆర్డర్ని తమ చేతుల్లో ఉంచుకోవడానికి, కంట్రోల్లో ఉంచుకోవడానికి. కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించడం లేదు, సహకరించరు అని చెప్పడానికి రీసెంట్గా జరిగిన చాలా ఇన్సిడెంట్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అలాగే ఇదే కోవకి చెందిన ఒక పర్యటన ఈరోజు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. అసలు పోలీస్ ఆంక్షలను కూడా అతిక్రమించి ఏం చేశారు నెల్లూరు జిల్లాలో, ఎందుకు వచ్చారు నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు అని గనక ఆలోచిస్తే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి విపరీతంగా అక్రమార్జన చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. రకరకాల కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ నిందితుడిగా ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న ఆయనతోటి ములాఖాత్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వచ్చారు. అది ముగించుకొని, జైల్లో ఆయనతో ములాఖత్ ముగించుకొని వెంటనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రీసెంట్గా ఒక మహిళా ఎమ్మెల్యేని విపరీతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ 2 చెత్త పనుల కోసం పోలీసులు పెట్టిన ఆంక్షల్ని అతిక్రమించాలా అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై